హలో ఎవ్రీవన్. ఈరోజు మన చాప్టర్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. దీంట్లో ఏమేమి చూస్తామంటే మనం బయోటెక్నికల్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్, బయోటెక్నికల్ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్, ట్రాన్స్జెనిక్ యానిమల్స్, అలాగే ఎథికల్ ఇష్యూస్. ఓకే, ఇది చాలా చిన్న చాప్టర్. ఇది అండ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్. ఓకే, చూద్దాం. ఫస్ట్ బయోటెక్నాలజీ ఏదైతే ప్రీవియస్ చాప్టర్ లో చూసారో ఎసెన్షియల్లీ దేని ద్వారా డీల్ చేసిద్దంటే డీల్స్ విత్ ద ఇండస్ట్రియల్ స్కేల్ ప్రొడక్షన్, ఓకే, ఆఫ్ బయోఫార్మాస్యూటికల్స్ అండ్ బయోలాజికల్స్, ఓకే, యూజింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రోబ్స్. ఓకే ఓకే మన చాప్టర్ చూసాం కదా. ఓకే, మైసెల్ఫ్ నెలకుర్తి మనోహర్. ఓకే, నేను ఎయిమ్స్ నాగ్పూర్ నుంచి. నేను నీట్ 2020 బ్యాచ్, ఆల్ ఇండియా ర్యాంక్ 3736. ఓకే, చాప్టర్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ప్రొడక్షన్ ఆఫ్ చూద్దాం. బయోటెక్నాలజీ అనేది దేని ద్వారా అంటే డీల్స్ విత్ ద ఇండస్ట్రియల్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫార్మాస్యూటికల్స్ అండ్ బయోలాజికల్స్, ఓకే, యూజింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రోబ్స్, ఫంగై, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బయోటెక్నాలజీ అనేది ఇండస్ట్రియల్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫార్మాస్యూటికల్స్, అంటే ఇండస్ట్రియల్ లెవెల్ అంటే ఎక్కువ, అంటే ఎక్కువ మోతాదులో, అంటే ఎక్కువ ప్రొడక్షన్, అంత ఎక్కువ ప్రొడక్షన్ ఏంటి అంటే బయోఫార్మాస్యూటికల్స్ అండ్ బయోలాజికల్స్. ఓకే, బయోలాజికల్స్ ఎలాగా అంటే జెనెటికలీ మోడిఫైడ్ మైక్రోబ్స్, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్. ఓకే, మైక్రోబ్స్, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్. ఓకే, దీని అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ బయోటెక్నాలజీ అంటే ఏమేంటంటే థెరప్యూటిక్స్. ఫస్ట్ థెరప్యూటిక్స్ అంటే మెడిసిన్స్ ఇవన్నీ వస్తాయి. డయాగ్నోస్టిక్స్ అంటే ఒక డిసీజ్ డయాగ్నోసిస్ చేయడానికి హెల్ప్ అయ్యే ప్రక్రియలన్నీ. అలాగే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఫర్ అగ్రికల్చర్, అర్థమైంది కదా, వ్యవసాయంలో ఏదైతే యూస్ చేస్తామో అవన్నీ. ఓకే, వాటి కోసం ఉపయోగపడేది. అదే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే తెలిసిందే కదా, రెడీమేడ్ ఫుడ్ అవన్నీ వస్తాయి. అలాగే బయో రెమిడియేషన్. ఓకే, బయో రెమిడియేషన్, వేస్ట్ ట్రీట్మెంట్. బయో రెమిడియేషన్ అంటే మోడిఫికేషన్. ఓకే, మోడిఫికేషన్ అంటే దాన్ని చేంజ్ చేయడం. ఎలా చేంజ్ చేస్తారు, దాని ద్వారా యూజ్ అయింది అలా. ఓకే, యూస్ఫుల్ దానిలో చేంజ్ చేయడం. నెక్స్ట్ వేస్ట్ ట్రీట్మెంట్ అర్థమైంది కదా. అలాగే ఎనర్జీ ప్రొడక్షన్. ఓకే, ఎనర్జీ ప్రొడక్షన్. 3 క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏంటంటే 3 క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్. ప్రొవైడింగ్ ద బెస్ట్ క్యాటలిస్ట్. ఓకే, ప్రొవైడింగ్ ద బెస్ట్ క్యాటలిస్ట్ ఎలా? ప్రొవైడింగ్ ద బెస్ట్ క్యాటలిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఆర్గానిజం. ఓకే, యూజువల్లీ మైక్రోబ్ ఆర్ ప్యూర్ ఎంజైమ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 3 క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే. ఓకే, 3 క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏంటి అంటే ఫస్ట్ ది ప్రొవైడింగ్ ద బెస్ట్ క్యాటలిస్ట్. ఓకే, ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఆర్గానిజం, యూజువల్లీ ఒక మైక్రోబ్ అన్నా లేకపోతే ప్యూర్ ఎంజైమ్ ఉన్నా. ఓకే, మైక్రోబ్ అన్నా లేదా ప్యూర్ ఎంజైమ్ ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్ త్రూ ఇంజనీరింగ్ ఫర్ ఏ క్యాటలిస్ట్ టు యాక్ట్. ఓకే, క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్ త్రూ ఇంజనీరింగ్ ఫర్ ఏ క్యాటలిస్ట్ టు యాక్ట్. ఓకే, క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్ త్రూ ఇంజనీరింగ్ ఫర్ ఏ క్యాటలిస్ట్ టు యాక్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్. దేనికి అంటే టు ప్యూరిఫై ద ప్రోటీన్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అంటే ఇక్కడ ప్యూరిఫికేషన్ మెయిన్లీ. ఓకే, ఇక్కడ ప్యూరిఫై చేయడానికి అంటే వచ్చిన ప్రోడక్ట్ ని ప్యూరిఫై చేయడానికి. ఓకే, క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్, ఆ ప్రోడక్ట్ కు ఉత్పత్తి చెందడానికి లేకపోతే క్యాటలిస్ట్ యాక్ట్ అవ్వడానికి కరెక్ట్ కండిషన్స్. ఓకే, చూద్దాం 3 ఏంటి మళ్ళీ చూద్దాం. ప్రొవైడింగ్ ద బెస్ట్ క్యాటలిస్ట్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా అంటే ఇంప్రూవ్డ్ ఆర్గానిజం. ఓకే, యూజువల్లీ ఏంటి అంటే మైక్రోబ్ ఆర్ ప్యూర్ ఎంజైమ్. ఓకే, తర్వాత క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్. ఓకే, ఎలా అంటే త్రూ ఇంజనీరింగ్ ఫర్ ఏ క్యాటలిస్ట్ టు యాక్ట్. ఓకే, అలాగే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్. ఓకే, డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ టు ప్యూరిఫై ద ప్రోటీన్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే, టు ప్యూరిఫై ద ప్రోటీన్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇప్పుడు చూద్దాం బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, ఫస్ట్ చూద్దాము 3 ఆప్షన్స్ చూద్దాం. దట్ కెన్ బి థాట్ ఫర్ ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రొడక్షన్. చూద్దాం ఇక్కడ ఏంటి అంటే 3 ఆప్షన్స్. ఓకే,
3 options that can be thought of for increasing food production. Okay? ఫుడ్ ప్రొడక్షన్ ఖచ్చితంగా 3 ఏంటివి అంటే అగ్రోకెమికల్ బేస్డ్ అగ్రికల్చర్. ఓకే, అగ్రోకెమికల్ బేస్డ్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్. ఓకే, అగ్రోకెమికల్ అంటే పెస్టిసైడ్స్ అవన్నీ, ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ. ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదా అట్లాంటిది. ఓకే, అంటే ఓన్లీ ఆర్గానిక్ వస్తువులు వాడటం, ఇవన్నీ ఇండస్ట్రీస్ లో ఇట్లా తయారు చేసే పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవి వాడకుండా ఆర్గానిక్ మాన్యూర్ తో తయారు చేసినవి. నెక్స్ట్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్. ఓకే, Green Revolution succeeded in tripling the food supply, but yet it was not enough to feed the growing human population. గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది సక్సీడెడ్ ఇన్ ట్రిప్లింగ్ ద ఫుడ్. ఓకే, ట్రిపుల్ అంటే 3 times. ఏం చేసిందంటే ట్రిప్లింగ్ ద ఫుడ్ సప్లై చేసింది, కానీ ఇది నాట్ ఎనఫ్. ఓకే, ఎందుకంటే పాపులేషన్ కూడా పెరుగుతుంది కదా. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటే రెవల్యూషన్. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే ప్లాంట్స్ అలాగే అగ్రికల్చర్ ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేశారు ఈ రెవల్యూషన్. ఓకే, చూడండి, increased yields have partly been due to the use of improved crop varieties, but mainly due to the use of better management practices and use of agrochemicals. Okay, use of agrochemicals ఏంటి అంటే ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఓకే, ఏం చెప్తున్నాడంటే ఇంక్రీజ్ yields వచ్చాయి, కానీ ఎలా అంటే డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ క్రాప్ వెరైటీస్ వల్ల, కానీ మెయిన్లీ ఏంటంటే మేనేజ్మెంట్ బాగా చేయడం వల్ల, అలాగే అగ్రోకెమికల్స్ వాడటం వల్ల. అగ్రోకెమికల్స్ ఏమొస్తుంటే పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్ట్స్. కానీ ఫార్మర్స్ కి ఒక డెవలపింగ్ వరల్డ్ లో అగ్రోకెమికల్స్ అనేది ఆఫెన్ టూ ఎక్స్పెన్సివ్, అలాగే ఈల్డ్ కూడా పెరగదు. ఓకే, అండ్ ఇంక్రీజెస్ ఇన్ ఆర్ నాట్ పాసిబుల్ యూజింగ్ కన్వెన్షనల్ బ్రీడింగ్. ఓకే, అలాగే as traditional breeding techniques fail to keep pace with demand and to provide sufficient fast and efficient systems for crop replacement, another technological tissue culture got developed. Okay, టిష్యూ కల్చర్ డెవలప్ అయింది. ఎందుకు అంటే ట్రెడిషనల్ బ్రీడింగ్ అంటే నార్మల్ ట్రెడిషనల్ టెక్నిక్స్ ఏవైతే ఫార్మర్స్ తెలుసో దాని ద్వారా అంతా డిమాండ్ కి సప్లై చేయలేకపోతున్నారు. ఓకే, ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ లేవు క్రాప్ ఇంప్రూవ్మెంట్ కి. అప్పుడే ఏదైనా ఒక టెక్నాలజీ అనుకున్నారు, ఏంటి అంటే అది టిష్యూ కల్చర్. ఓకే, టిష్యూ కల్చర్ డెవలప్డ్. ఓకే, టిష్యూ కల్చర్ అంటే ఏంటి అని చూద్దాం. ఓకే, it was learned by scientists during 1950s that plants could be generated from explants, that is, any part of a plant taken out and grown in a test tube under sterile conditions in specific nutrient media. This capacity to generate a whole plant from any cell plant is called totipotency. ఏం లేదు, ఎక్స్ప్లాంట్స్ అంటే దట్ ఇస్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఏ ఒక పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ నుండి అయినా ఒక కొత్త ప్లాంట్ వస్తుందంటే ఆ పార్ట్ ఏమంటామంటే ఎక్స్ప్లాంట్స్ అంటాం. ఓకే, ఇది ఏంది, ఇది మొత్తం స్టెరైల్ కండిషన్స్ ల్యాబ్ లో చేస్తారు, స్పెషల్ న్యూట్రియంట్ మీడియాలో. ఓకే, ఈ కెపాసిటీ ఏదైతే ఉందో జనరేట్ ఏ హోల్ ప్లాంట్ ఫ్రమ్ ఏ సెల్ ఆర్ ఎక్స్ప్లాంట్, దాన్ని టోటిపోటెన్సీ అంటాం. ఓకే, టోటిపోటెన్సీ. ఓకే, టోటిపోటెన్సీ. ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే న్యూట్రియంట్ మీడియం అనేది మస్ట్ ప్రొవైడ్ కార్బన్ సోర్స్. ఓకే, న్యూట్రియంట్ మీడియం అనేది ఒక కార్బన్ సోర్స్ లెక్చర్స్ సుక్రోజ్ అండ్ ఆల్సో ఇన్ఆర్గానిక్ సాల్ట్స్, వైటమిన్స్, అమినో యాసిడ్స్ అండ్ గ్రోత్ రెగ్యులేటర్స్ లైక్ ఆక్సిజన్, వైటమిన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఓకే, న్యూట్రియంట్ మీడియం అంటే ఈ అప్లికేషన్ ఆఫ్ దీస్ మెథడ్స్. ఓకే, బై అప్లికేషన్ ఆఫ్ దీస్ మెథడ్స్ it is possible to achieve proportion of a large number of plants in very short durations. Okay, large number of plants in very short durations. Okay, this method of producing thousands of plants to tissue culture అనేది మైక్రో ప్రాపగేషన్ అంటాం. ఓకే, ఈ మెథడ్ ఏదైతే ఉందో ఏదైతే యూస్ చేసి మనం థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి టిష్యూ కల్చర్ ద్వారా, దాన్ని మైక్రో ప్రాపగేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఈచ్ ఆఫ్ దిస్ ప్లాంట్స్ అనేవి జెనెటికల్లీ ఐడెంటికల్ టు ఒరిజినల్ ప్లాంట్ ఉంటాయి. ఓకే, జెనెటికల్ దానికి వాటిని ఏమంటామంటే సోమా క్లోన్స్. ఏవైతే జెనెటికల్లీ ఐడెంటికల్ గా ఉంటాయి ఒరిజినల్ ప్లాంట్ కి వాటి అన్ని వస్తాయో వాటిని సోమా క్లోన్స్ అంటాం. ఓకే, సోమా క్లోన్స్.
ఇప్పుడు చూసాం అనుకోండి, మెనీ ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ లైక్ టొమాటో, బనానా, యాపిల్ ఎట్సెట్రా అనేవి ప్రొడ్యూస్ ఇన్ కమర్షియల్ స్కేల్ ఈ మెథడ్ యూజెస్. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ అంటే రికవరీ ఆఫ్ హెల్దీ ప్లాంట్స్ ఫ్రమ్ డిసీజ్ ప్లాంట్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ప్లాంట్ ఇన్ఫెక్ట్ అయిందో వైరస్ దాని మెరిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎపికల్ అండ్ యాక్సిలరీ, దానికి మాత్రం వైరస్ ఉండదు. ఓకే, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెరిస్టమ్ ని తీసేసి ఇన్విట్రో అంటే ల్యాబ్ లో వైరస్ ఇన్ఫ్లుయెన్స్ రావడానికి హెల్ప్ చేస్తారు. ఓకే, ఇది కల్చర్ బనానా, షుగర్ కేన్, పొటాటో ఎట్సెట్రా వీటిలో ఉపయోగపడింది. ఓకే, ఇక్కడ ఏం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిసీజ్ ప్లాంట్స్ హెల్తీ ప్లాంట్స్ కి ఎలా మార్చాలి. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిందనుకోండి ప్లాంట్, కానీ ఆ ప్లాంట్ లో కండక్ట్ మెరిస్టమ్ ఏంటి అంటే అపికల్ అండ్ యాక్సిలరీ స్టెమ్స్ ఉంటాయి కదా, అవి అవి మాత్రం వైరస్ ఫ్రీ ఉంటాయి. ఓకే, దాంట్లో మాత్రం వైరస్ ఉండదు, ఇన్ఫెక్ట్ అయ్యి ఉండదు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మనం తీస్తామో మెరిస్టమ్ ఇన్విట్రోలో గ్రో చేస్తామో అప్పుడు మనకి వైరస్ ఫ్రీ ప్లాంట్స్ వస్తాయి. ఓకే, వైరస్ ఫ్రీ ప్లాంట్స్. ఓకే, వైరస్ ఫ్రీ ప్లాంట్స్ ఇన్ విట్రో కల్చరింగ్ మెరిస్టమ్స్ ఆఫ్ బనానా. ఓకే, బనానా, షుగర్ కేన్, పొటాటో ఎట్సెట్రా. ఓకే, మెరిస్టమ్స్ ఆఫ్ బనానా, షుగర్ కేన్, పొటాటో. సైంటిస్ట్ అలాగే చూసుకుంటే ఐసోలేటెడ్ సింగిల్ సెల్స్ ఐసోలేట్ చేశారు, అలాగే సెల్ వాల్స్ డైజెస్ట్ చేస్తారు ఐసోలేటెడ్ నేకెడ్ ప్రోటోప్లాస్ట్. ఓకే, ఈ ఐసోలేటెడ్ ప్రోటోప్లాస్ట్ అనేవి 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ నుండి తీసేసి ఏదైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనకు కావాలో వాటిని ఫ్యూజ్ చేసి హైబ్రిడ్ ప్రోటోప్లాస్ట్ తెచ్చారు. ఓకే, అవి ఏం చేస్తాయంటే న్యూ ప్లాంట్ గా ఫామ్ అవుతాయి. వీటిని ఏమంటామంటే సొమాటిక్ హైబ్రిడ్స్ అంటామంటే, ప్రాసెస్ ఏమంటామంటే సొమాటిక్ హైబ్రిడేషన్. మనం వినే ఉంటాం, మనం టొమాటో ఫ్యూజ్ అయ్యి పొటాటోతో ఫ్యూజ్ అయ్యి కొత్త ఫార్మేషన్ ఇది పొమాటో అంటాం దాన్ని. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే పొమాటో. ఓకే, పొటాటో ప్లస్ పొమాటో ఈ తర్వాత పెంచుతారు న్యూ హైబ్రిడ్ ఫార్మ్స్ కొనడానికి. ఓకే, 2 క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి రిజల్టింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ పొమాటో. ఓకే, కానీ ఇక్కడ చూసుకుంటే అన్ఫార్చునేట్లీ ఈ ప్లాంట్ అనేది డి నాట్ ఆల్ ద డిజైర్డ్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇట్లా ప్రోటోప్లస్ ని ఫ్యూజ్ చేసి ఏదైతే మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలో డిజైరబుల్ క్యారెక్టర్ వాటిని తీసుకొని ప్రోటోప్లస్ ని ఫ్యూజ్ చేసామనుకో దాన్ని నుండి వచ్చే వాటిని సొమాటిక్ హైబ్రిడ్స్ అంటాం. ప్రాసెస్ నేమో సొమాటిక్ హైబ్రిడైజేషన్ అంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఏంటి పొమాటో అంటే పొటాటో అండ్ టొమాటో కలిపింది. ఓకే, somatic hybridization, tomato and potato కలిపి grown to form new hybrid plants combining tomato and potato characteristics. ఓకే, దీన్ని పొమాటో అంటాము. అన్ఫార్చునేట్లీ ఈ ప్లాంట్ అనేది డి నాట్ హ్యావ్ ఆల్ ద డిజైర్డ్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఫర్ ఇట్స్ కమర్షియల్ యూటిలైజేషన్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా ఆల్టర్నేటివ్ పాత్ ఉందా మనకి, ఎక్కడైతే ఫార్మర్స్ కి మాక్సిమం ఆప్టైన్ ఈల్డ్ వచ్చిందో ఫీల్డ్ నుండి జెనెటిక్స్ వాడి, అలాగే ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ని వాడటం తగ్గించొచ్చా, అలాగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్న ఎన్విరాన్మెంట్ తగ్గించొచ్చా. ఇవన్నిటికి ఆన్సర్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. ఓకే, పాసిబుల్ సొల్యూషన్ వీటన్నిటికి మనం చూసుకుంటే ప్లాంట్స్, బ్యాక్టీరియా, ఫంగై, యానిమల్స్ ఇవన్నీ ఏదో జీన్స్ అనేవి ఆల్టరేట్ చేయబడతాయి మ్యానిపులేషన్ ద్వారా. వాటిని ఏమంటామంటే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజం అంటాం. ఓకే, జెనెటిక్ మోడిఫికేషన్ అనేది ఏముంటుంది అంటే వీటిలో మేడ్ క్రాప్స్ మోర్ టాలరెంట్ టు ఏబయోటిక్ స్ట్రెస్. ఓకే, కోల్డ్, డ్రాట్, సాల్ట్, హీట్, reduced reliance on chemical pesticides. Okay, pest resistant crops. Okay, తర్వాత help to reduce post harvest losses. Okay, genetic modification ఏముండదో చూద్దాం. Genetic modification has చూద్దాం, made crops more tolerant to abiotics.
కోల్డ్, డ్రాట్, సాల్ట్, హీట్. ఏబయోటిక్ స్ట్రెస్ అంటే ఏబయోటిక్ థింగ్స్ కోల్డ్, డ్రాట్, వీటన్నిటిలో వీటన్నిటికీ టాలరెన్స్ పెంచింది. ఓకే, టాలరెన్స్ అనేది పెంచింది. తర్వాత reduced reliance on chemical pesticides. Okay, reduced excuse me, reduced reliance on chemical pesticides. Okay, అంటే పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్. ఓకే, పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్. నెక్స్ట్ చూసుకుంటే హెల్ప్ టు రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే కోత కోసిన తర్వాత జరిగే నష్టాలు. ఓకే, నెక్స్ట్ increased fertility. Okay, sorry, increased efficiency. Okay, increased efficiency of mineral usage by plants. Okay, increased efficiency of mineral usage by plants. Okay, this prevents early exhaustion of fertility of soil. Okay, అలాగే enhanced nutrition value of food. Example, golden rice. Okay, that is vitamin A enriched rice. First, made crops more tolerant to abiotic stress, cold, drought, salt, heat. Okay, reduced reliance on chemical pesticides. అంటే పెస్టిసైడ్స్ మీద యూస్ తగ్గింది, పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్. తర్వాత హెల్ప్ టు రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, అంటే దిగుబడి వచ్చిన తర్వాత వచ్చే నష్టాలు. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ప్లాంట్స్. ఓకే, దీనివల్ల ఏం జరిగిందంటే ఎగ్జాషన్ జరిగింది, ఎగ్జాషన్ తగ్గింది. ఎగ్జాషన్ అంటే అయిపోతుంది, ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ అలానే ఉండింది. ఇంకోటి చూసుకుంటే ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ఫుడ్. ఓకే, ఎన్హాన్స్డ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ఫుడ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే గోల్డెన్ రైస్, దట్ ఈస్ విటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్. ఓకే, ఇన్ అడిషన్ టు దీస్ యూజెస్ GM has been used to create tailor-made plants. GM అంటే genetically modified. Okay. GM has been used to create tailor-made plants to supply alternative sources to industry in the form of starches, fuels and pharmaceuticals. Okay, అర్థమైంది కదా, ఇదేం లేదు, ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ ఇండస్ట్రీస్ పంపించడంలో హెల్ప్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా అంటే స్టార్చెస్, ఫ్యూయల్స్, ఫార్మాస్యూటికల్స్. ఓకే, ఇక్కడ చూద్దాము. Some of the applications of biotechnology in agriculture that you will study in detail are the production of pest-resistant plants, which could decrease the amount of pesticide used. Okay, production of pest-resistant plants, okay, which could decrease the amount of pesticide used. Okay. BT toxin అనేది produced by a bacterium called Bacillus thuringiensis. Okay, the BT toxin gene అనేది has been cloned from the bacteria and has been expressed in plants to provide resistance to insects without the need for insecticides. In effect, created a biopesticide. Example చూసుకుంటే BT cotton, BT corn, rice, tomato, potato and soybean, etc. Okay, BT toxin అనేది produced by a bacterium called Bacillus thuringiensis. Bacillus thuringiensis, BT first of BT toxin gene అనేది clone from the bacteria. BT toxin gene అనేది cloned from the bacteria. Okay, and been expressed in plants. Okay, దేనికి అంటే to provide resistance to insects. Okay, resistance to insects without the need for insecticides. Okay, without the need for insecticides. ఇన్ రిటర్న్ ఏం క్రియేట్ చేసిందంటే క్రియేటెడ్ ఏ బయోపెస్టిసైడ్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుందాం. BT కాటన్, BT కార్న్, రైస్, టొమాటో, పొటాటో, సోయాబీన్ ఎట్సెట్రా. ఫస్ట్ BT కాటన్ చూద్దాం. ఓకే, some strains of Bacillus thuringiensis, okay, produce proteins that kill certain insects such as lepidopterans. Okay, tobacco budworm, armyworm. Okay, అలాగే కోలియోప్టెరన్స్, బీటిల్స్ అండ్ లిప్టెరన్స్, ఫ్లైస్, మస్కిటోస్, ఎట్సెట్రా. ఇదేంటంటే సమ్ స్ట్రెయిన్స్ ఆఫ్ BT అంటే బ్యాసిలస్ థురింజియన్సిస్ ప్రొడ్యూస్ ప్రోటీన్స్. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే కిల్ సర్టెన్ ఇన్సెక్ట్స్. ఓకే, ఏంటి అంటే లెపిడాప్టెరన్స్. ఓకే, లెపిడాప్టెరన్స్. ఓకే, లెపిడాప్టెరన్స్
Lepidopterans, okay. Lepidopterans, tobacco budworm, armyworm, okay. అలాగే లెపిడాప్టెరన్స్ okay, coleopterans okay, beetles, coleopterans, beetles, dipterans, flies, mosquitoes, okay. Dipterans, flies, mosquitoes, coleopterans, beetles, tobacco budworm, armyworm, lepidopterans, okay. Lepidopterans, dipterans, flies, mosquitoes, coleopterans, beetles, okay. Bacillus thuringiensis forms protein crystals during a particular phase of their growth. These crystals contain a toxic insecticidal protein. Okay. Actually, the Bt toxin protein exists as inactive protoxins. Okay. Inactive protoxins, but once an insect injects the inactive toxin, it is converted into an active form of toxin due to the alkaline pH of the gut. Okay. Alkaline pH of the gut. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బీటీ టాక్సిన్ ప్రోటీన్ అనేది ఇన్యాక్టివ్ ప్రోటాక్సిన్స్ ఎగ్జిస్ట్ అయితే ఓకే. కానీ ఎప్పుడైతే అది ఇంజెక్ట్ చేసిద్దో ఇన్యాక్టివ్ టాక్సిన్ ని అది యాక్టివేట్ అయితే యాక్టివ్ ఫామ్ గా. ఎందుకు అంటే ఆల్కలైన్ పిహెచ్ యొక్క గట్ ద్వారా ఏం చేసేదంటే సాల్యుబులైజ్ క్రిస్టల్స్. ఓకే. ఇప్పుడు ఆ యాక్టివేటెడ్ టాక్సిన్ ఏదైతే ఉందో అది సర్ఫేస్ ఆఫ్ మిడ్గట్ ఎపిథీలియల్ సెల్స్ కి బైండ్ అయింది. ఓకే. యాక్టివేటెడ్ టాక్సిన్ అనేది బైండ్స్ టు ద సర్ఫేస్ ఆఫ్ మిడ్గట్ ఎపిథీలియల్ సెల్స్. ఓకే. ఆ తర్వాత ఏం చేసిందంటే పోర్ క్రియేట్ చేసింది. ఆ పోర్స్ ఏం చేస్తుంటే స్వెల్లింగ్ వచ్చేసి లైసిస్ వచ్చేసి అండ్ లాస్ట్ లో డెత్ ఆఫ్ జెల్స్ జరిగింది. ఓకే. నెక్స్ట్ స్పెషల్ బీటీ టాక్సిన్ జీన్స్ అనేది ఐసోలేట్ చేసింది. దీని నుండి బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అండ్ ఇన్కార్పొరేట్ ఇంటు ద సెవరల్ క్రాప్ ప్లాంట్స్ సచ్ as కాటన్. ఓకే. ఈ చాయిస్ ఆఫ్ జీన్స్ అనేవి depends upon the crop and the targeted pest, as most Bt toxins are insect group specific. Okay. The toxin is coded by gene CRY1AC named CRY. Okay. There are a number of them. For example, protein encoded by this CRY1AC and CRY2AB control the cotton bollworms, and that of CRY1AB controls the corn borer. Okay. Corn borer. Student ఇక్కడ ఏమంటుందంటే టాక్సిన్ ఇస్ కోడెడ్ బై జీన్. ఓకే. CRY1AC అనేది CRY. ఓకే. ఈ జీన్స్ ఏదైతే ఉన్నాయో CRY1AC అండ్ CRY2AB, CRY1AC, CRY2AB కాటన్ బాల్వర్మ్స్ కి, CRY1AB ఏమో కార్న్ బోరర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. CRY1AB కార్న్ బోరర్, CRY1AC, CRY2AB కాటన్ బాల్వర్మ్స్. ఇది పొటెన్షియల్ MCQs. ఓకే. నీట్ MCQs ఇవి. నీటిలో ఖచ్చితంగా రావచ్చు. ఇది ఒక పీవైకి కూడా ఒకప్పుడు. CRY1AC, CRY2AB కాటన్ బాల్వర్మ్స్, CRY1AB కార్న్ బోరర్. Pest resistant plants. Okay. Several nematodes parasite a wide variety of plants and animals including human beings. A nematode ఏంటంటే మెలోడోవైన్ ఇంకాగ్నిటా ఇన్ఫెక్ట్స్ రూట్స్ ఆఫ్ టొబాకో ప్లాంట్స్ అండ్ కాజెస్ ఎ గ్రేట్ రిడక్షన్ ఇన్ ద yield. అర్థమైంది కదా. కానీ ఒక నోవెల్ స్ట్రాటజీ ఏంటి అంటే was adopted to prevent this infestation, which was based on the process of RNA interference. ఈ RNA interference అనేది టేక్స్ ప్లేస్ ఎక్కడ అంటే అన్ని యూకారియోటిక్ ఆర్గనైజేషన్స్ లో. ఎలాగంటే సెల్యులర్ డిఫెన్స్ లాగా. ఈ మెథడ్ ఏం చేసిందంటే చూద్దాం. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇన్వాల్వ్ సైలెన్సింగ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ mRNA డ్యూ టు కాంప్లిమెంటరీ డబుల్ స్టాండర్డ్ DRNA molecule, dsRNA molecule that binds to and prevents translation of the mRNA. ఇది దీని సోర్స్ ఎలా ఉండదు, ఎక్కడ ఉంది అని చెప్పచ్చు అంటే ఇన్ఫెక్షన్ బై వైరసెస్. ఓకే. హ్యావింగ్ RNA genomes or mobile genetic elements transposons. ఓకే. that replicate via RNA intermediate. ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ ఒక నెమటోడ్ ఉంటుంది, మెలోడోవైన్ ఇన్కాగ్నిటా. ఇది రూట్స్ ఆఫ్ టొబాకో ప్లాంట్స్ చేస్తే గ్రేట్ రిడక్షన్ అంటే yield తగ్గిపోయింది. కానీ ఒక అడాప్ట్ స్ట్రాటజీ వచ్చింది. ఏంటి అంటే ఇన్ఫెస్టేషన్ విచ్ వాస్ బేస్డ్ ఆన్ RNA ఇంటర్ఫరెన్స్. ఓకే. ఈ RNA ఇంటర్ఫరెన్స్ స్టేజ్ మీద అన్ని యూకారియోటిక్ ఆర్గనైజేషన్స్ జరిగింది. ఎందుకంటే సెల్యులర్ డిఫెన్స్. ఈ మెథడ్ లో ఏం జరుగుతుందంటే సైలెన్సింగ్ స్పెసిఫిక్ mRNA. ఓకే. డ్యూ టు కాంప్లిమెంటరీ డబుల్ స్టాండర్డ్ RNA
molecule that binds to and prevents translation of mRNA. ఇక్కడ ఏదైతే కాజ్ చేస్తుందో ఇది ఆ mRNAని సైలెన్స్ చేసింది ఏది అంటే ఈ కాంప్లిమెంటరీ డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. ఈ సోర్స్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఎక్కడి నుండి వచ్చిందిరా అంటే అది దేని వల్ల వచ్చిందంటే infection by viruses having RNA genome or mobile genetic transcriptions. Next, using agrobacterium vectors, nematode-specific genes were introduced into the host plant. Okay, na? The introduction of DNA వల్ల produce both sense and antisense RNA వస్తాయి. ఈ టూ RNAs కాంప్లిమెంట్ ఈ టూ RNAs ఏవైతే కాంప్లిమెంటరీ కావడంతో డబుల్ స్ట్రాండెడ్ RNA ఫామ్ అయ్యి ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ ఒక నిమోటోడ్ అనేది అది సైలెన్స్ అయిపోయింది. కాన్సిక్వెంట్ ఏంటి అంటే కుడ్ నాట్ సర్వైవ్ ఇన్ ట్రాన్స్జెనిక్ పోస్ట్ ఎక్స్ప్రెసింగ్ స్పెసిఫిక్ ఇంటర్ఫియరింగ్ ఆర్ఎన్ఏ. కాబట్టి ఆ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ దేర్ ఫర్ గో ఇట్ సెల్ఫ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద పారాసైట్. ఇప్పుడు సైలెన్స్ చేయడం వల్ల ఆ ఎంఆర్ఎన్ఏ నార్మల్ ఏదైతే ఇప్పుడు ఉందో అది ప్రొడ్యూస్ అవ్వదు, అది సైలెన్స్ అయిపోయింది. దాన్ని బట్టి జరగదు. సో ఈల్డ్ అనేది తగ్గదు. ఓకే, నార్మల్ గా ఉంటుంది. నెక్స్ట్ మెడిసిన్ లో ఎలా ఉందో చూద్దాం. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజికల్ ప్రాసెస్ అనేది immense impact in the area of healthcare, okay, by enabling mass production of safe and more effective therapeutic drugs. Further, recombinant therapeutics అంటే do not unwanted immunological responses రాలేదు, ఏదైతే నాన్ హ్యూమన్ సోర్సెస్ నుండి వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, at present about 30 recombinant therapeutics have been approved for human use like world లో. ఇండియాలో చూసుకుంటే మాత్రం 12 of these are presently marketed. ఓకే, చూసుకుంటే జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఇన్సులిన్. ఓకే, ఓకే, ఈ మేనేజ్మెంట్ ఆఫ్ అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ ఏదైతే ఉందో అది ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ తీసుకోవాలి రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ లో. ఓకేనా, ఇదేంటంటే would the insulin isolated from other animals be just as effective as that of the human body itself, and would it elicit a response? ఓకేనా, ఇమాజిన్ ఒక బ్యాక్టీరియా అనేది అవైలబుల్ ఉంది ఇన్సులిన్ నుంచి, సడన్ ఒక హోల్ ప్రాసెస్ అనేది బికమ్స్ సింపుల్ అయిపోయింది. ఓకేనా, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బ్యాక్టీరియా అనేది అవసరం లేదు, ఇది ఈజీలీ గ్రో కాబట్టి ఇన్సులిన్ అనేది ఎంతైనా తయారు చేసుకోవచ్చు. అది మెయిన్ యూస్. అర్లియర్ జరిగింది కదా ఈ ఇన్సులిన్. అర్లియర్ ఎలా చేసేవాళ్ళు చాలా మంది వింటాం, ప్యాంక్రియాస్ ఆఫ్ షార్టెడ్ క్యాటిల్ నుండి పిగ్స్ నుండి తీసేవాళ్ళు. కానీ ఇన్సులిన్ ఏదైతే ఉందో యానిమల్ సోర్స్ నుండి అది సమ్ పేషెంట్స్ అలర్జీని వచ్చింది. ఒక అలర్జీ ఫారెన్ ప్రోటీన్ వల్ల. ఇన్సులిన్ 2 షార్ట్ పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి, చైన్ ఏ, చైన్ బి. ఓకే, లింక్డ్ టుగెదర్ బై డైసల్ఫైడ్ బ్రిడ్జెస్. ఓకేనా, మ్యామల్స్ చూసుకుంటే ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఇన్సులిన్ అనేది సింథసైజ్ చేసే ప్రో హార్మోన్. ఓకే, లైక్ ప్రో ఎంజైమ్. ఓకే, ఇది ఏంటంటే ఎక్స్ట్రా స్ట్రక్చర్ కాల్డ్ సీపెప్టైడ్ ఉంది. ఈ సీపెప్టైడ్ అనేది మెచ్యూర్ ఇన్సులిన్ లో ఉండదు అండ్ ఇది రిమూవ్ డ్యూరింగ్ మెచ్యురేషన్ అంటే ఇన్సులిన్. ఓకే, మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ద మెయిన్ ఛాలెంజ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ యూజింగ్ ఆర్డిఎన్ఏ ఏంటంటే అసెంబుల్డ్ అంటే మెచ్యూర్డ్ ఫామ్. ఓకేనా, అప్పుడు ఏం చేసిందంటే 1982 లీలీ అనే కంపెనీ 2 DNA సీక్వెన్సెస్ ని ఏ అండ్ బి చైన్స్ ఆఫ్ హ్యూమన్ ఇన్సులిన్ లాగా చేసి వాటిని ప్లాస్మిడ్స్ ఆఫ్ ఈకోలైలో చేసింది. ఓకే, అప్పుడు ఆ చైన్స్ అండ్ ఈకోలై ఏ అండ్ బి సపరేట్ గా ప్రొడ్యూస్ చేసి తర్వాత మళ్ళీ కంబైన్ చేస్తారు డైసల్ఫైడ్ బాండ్స్. అలా ఇన్సులిన్ ఫామ్ అయింది. ఓకే, స్మాల్ ఇన్సులిన్ చూసుకుంటే ప్రో ఇన్సులిన్ ఇలా ఉంటుంది. ఇది బ్లూ ఏమో ఏ పెప్టైడ్, బి పెప్టైడ్, ఇది మెచ్యూర్ ఇన్సులిన్. ఎప్పుడైతే సి పెప్టైడ్ సపరేట్ అయిపోతుందో మెచ్యూరేషన్ ప్రో ఇన్సులిన్ నుంచి ఇన్సులిన్ ఉంది. ఈ ఎల్ఈడి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఏఎంబి సపరేట్ గా చేసి తయారు చేశారు. దేంట్లో అంటే ఈకోలై ఆర్గానిజమ్స్ లో.
ఇన్సులిన్ చైన్స్, తర్వాత వాటిని ఎక్స్ట్రాక్ట్ చేశారు, తర్వాత కంబైన్ చేశారు ఏంటి అంటే డైసల్ఫైడ్ బాండ్స్. డైసల్ఫైడ్ బాండ్స్. జీన్ థెరపీ is an attempt to do this. Okay, hereditary disease knowledge. Gene therapy ఏంటో చూద్దాం. Gene therapy is a collection of methods that allows correction of gene defect that has been diagnosed in a child or embryo. Gene therapy ఏంటి అంటే collection of methods that allows correction of a gene defect that has been diagnosed in a child or embryo. Okay. Here, genes are encoded into person's cells and tissues to a great degree. Correction of a genetic defect involves delivery of a normal gene. Okay. Correction of a genetic involves delivery of a normal gene into the individual or embryo to take over the function of and compensate for the non-functional gene. Okay. Correction of a genetic defect involves delivery of a normal gene into individual or embryo to take over the function of and compensate for the non-functional gene. Okay. ఫస్ట్ క్లినికల్ జీన్ థెరపీ అనేది 1990లో 4-year అమ్మాయికి ఇచ్చారు. ఏడినోసిన్ డిఎంఎస్ డెఫిషియన్సీ. ఓకేనా. ఈ ఎంజైమ్ ఇమ్యూనిటీకి ఎసెన్షియల్. అవుతుంది. దిస్ ఎంజైమ్ ఇస్ క్రూషియల్ ఫర్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు ఫంక్షన్. అవుతున్నా ఇమ్యూనిటీకి ఇంపార్టెంట్. అప్పుడు ఏం జరిగిందంటే ఈ డిసార్డర్ అనేది కాజ్ డ్యూ టు డిలీషన్ ఆఫ్ ద జీన్. ఓకే. దేనికి రెస్పాన్సిబుల్ అంటే అడినోసిన్ డిఎంఎస్ జీన్ రెస్పాన్సిబుల్. జీన్ ని జరగడం వల్ల అడినోసిన్ డిఎంఎస్. ఓకే. ఇక చిల్డ్రన్ లో కొంతమంది చిల్డ్రన్ లో చూద్దాం. ఈ డిసార్డర్ ఎందుకు వచ్చిందంటే డిలీషన్ ఆఫ్ ద జీన్ ఫర్ అడినోసిన్ డిఎంఎస్. ఓకే. కొంతమంది చిల్డ్రన్ లో ఏడిఏ డెఫిషియన్సీ కెన్ బి క్యూర్డ్ బై బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అలాగే కొంతమందిలో ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ ఇన్ విచ్ ఫంక్షనల్ ఏడిఏ ఇస్ గివెన్ టు ద పేషెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే వీటితో అవి రెండు కంప్లీట్లీ క్యూరేటివ్ కాదు. కాబట్టి యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ జీన్ థెరపీ ఏం చేస్తుంటే లింఫోసైట్స్ ఆఫ్ ద బ్లడ్ లో కల్చర్ లో గ్రో చేసాం. తర్వాత ఏడిఏ సిడిడిఎన్ అంటే రిట్రోవైరల్ వెక్టర్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేసాం లింఫోసైట్ లో. తర్వాత సబ్సిక్వెంట్లీ పేషెంట్ రిటర్న్ చేసాం. అప్పుడు ఏం జరిగిందంటే ఈ సెల్స్ ఇమ్మోర్టల్ కాదు కాబట్టి పేషెంట్ రిక్వైర్స్ పీరియాడిక్ ఇన్ఫ్యూషన్. ఓకే. ఎందుకంటే లింఫోసైట్స్ అంటే కొన్ని రోజులు ఉంటాయి కదా, కాబట్టి మళ్ళీ పేషెంట్ కి పీరియాడిక్ ఇన్ఫ్యూషన్ చేయాలి. ఒకసారి జెనెటికల్లీ ఇంజనీర్ లింఫోసైట్స్. ఓకేనా. కానీ జీన్ ఐసోలేట్ మ్యారో సెల్స్ ప్రొడ్యూసింగ్ ఏడి తీసుకుంటే ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజ్ లో ఇట్ విల్ బి పర్మనెంట్ క్యూర్. ఓకే. ఏంటి అంటే ఓ జీన్ ఐసోలేట్ మ్యారో సెల్స్ నుండి ఏదైతే ఏడిఏ ప్రొడ్యూస్ చేస్తుందో అది ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి సెల్స్ లో ఉండే ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజెస్, అది ఒక పర్మనెంట్ క్యూర్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ మాలిక్యులర్ డయాగ్నోసిస్. For effective treatment of the disease, early diagnosis and understanding pathophysiology important. Diagnosis అంటే ఏ డిసీజ్ ఉందో ఎట్లాంటి డిసీజ్ కనిపెట్టడం. ఓకేనా. యూజింగ్ కన్వెన్షనల్. ఓకే. కన్వెన్షనల్ అంటే సీరమ్ అండ్ యూరిన్ అనాలిసిస్ ద్వారా అర్లీ డిటెక్షన్ అనేది పాసిబుల్ కాదు. ఓకేనా. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, పీసీఆర్ పాలిమరేస్ రియాక్షన్ అండ్ ఎంజైమ్ ఇమ్యునోసార్బెంట్. ఈ టెక్నిక్స్ అనేవి అయితే ఉన్నాయో అవి సర్వ్ చేస్తాయి. ఓకే. పర్పస్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్. Presence of a pathogen, bacteria, viruses, etc. ఇది నార్మల్లీ సస్పెక్టెడ్ ఓన్లీ వెన్ ద pathogen has produced disease symptom. ఓకేనా. కానీ ఈ టైం కల్లా అంతా అయిపోయింది. ఓకేనా. పాథోజన్ ఎక్కువైపోయి ఆల్రెడీ డిసీజ్ వచ్చింది. కానీ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ ఉన్నప్పుడే డిటెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే దాని యాంప్లిఫికేషన్ ద్వారా. ఆ యాంప్లిఫికేషన్ అంటే ఎక్కువ చేయడం అలా అంటే చూద్దాం. వెరీ లో కాన్సన్ట్రేషన్ కూడా డిటెక్ట్ చేయొచ్చు. అలా అంటే యాంప్లిఫికేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ బై పీసీఆర్. యాంప్లిఫికేషన్ అంటే ప్రొడక్షన్ ఎక్కువ చేయడం. ఎక్కువ ఆల్రెడీ ఎక్కువ ఉంటే మనకి ఈజీగా పెట్టచ్చు.
కాబట్టి పీసీఆర్ అనేది రొటీన్‌గా యూజ్ చేస్తారు ఇప్పుడు హెచ్ఐవి రిజల్ట్ ఎయిడ్స్ పేషెంట్స్ లో. అలాగే మ్యూటేషన్స్ కూడా డిటెక్ట్ చేసి సస్పెక్టెడ్ క్యాన్సర్ పేషెంట్స్ అలాగే పవర్ఫుల్ టెక్నిక్ టు ఐడెంటిఫై ఎనీ అదర్ జెనెటిక్ డిజార్డర్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ట్యాగ్ విత్ రేడియో యాక్టివ్ మాలిక్యూల్. ఒక డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ అని ఉంటుంది కదా, దాన్ని excuse me, ఏం చేస్తా ఉంటే ఈ సెలర్ టు హైబ్రిడైజ్ to its complementary DNA, okay, in a clone of cells followed by detection using radiography. The clone having the mutated gene ఏదైతే అది అపేర్ అవ్వదు, ఎందుకంటే ఆ క్లోన్ అనేది కాంప్లిమెంటరీ విత్ మ్యూటేటెడ్ జీన్. అది టెక్నిక్. నెక్స్ట్ టెలిజన్ అనేది antibody reaction కదా, ఓకేనా, డిపెండ్ అయితే ఇన్ఫెక్షన్ బై ప్యాథోజన్ కెన్ బి డిటెక్టెడ్ బై యాంటీజెన్స్, ఓకేనా, ప్రోటీన్స్ అండ్ గ్లైకోప్రోటీన్స్. సారీ, నెక్స్ట్ ట్రాన్స్జెనిక్ యాంటీబాడీస్. Animals that have their DNA manipulated to possess and express an extra foreign gene are known as transgenes. అర్థమైంది కదా, ఏవైతే జీన్ యానిమల్స్ వాటి డిఎన్ఏ మ్యానిపులేట్ చేయబడంతో అలాగే ఎందుకంటే ఒక ఎక్స్ట్రా క్యారెక్టరిస్టిక్ ఆర్ జీన్ తెచ్చుకుంటాం. ట్రాన్స్జెనిక్ ర్యాట్స్, ర్యాబిట్, పిగ్, షీప్, కౌస్, ఫిష్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాయి. Although 95% of all existing genes are RNA. Transgenic animals can be specifically designed to allow the study of how genes are regulated and how they affect the normal functions of the body. ఏంటంటే నార్మల్ ఫంక్షన్స్ తెలుసుకోవడానికి స్టడీ ఆఫ్ డిసీజ్ ఉంటుంది. Many transgenic animals వాటి తెలిసినప్పుడు increase our understanding of how genes contribute to the development of disease. ఇది ఎలా అంటే స్పెషల్లీ యూనిట్ సోర్స్ మోడల్స్ ఫర్ హ్యూమన్ డిసీజెస్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్ని పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు కాలంలో కూడా ట్రాన్స్జెనిక్ మోడల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఓకే, హ్యూమన్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అల్జీమర్స్, ఓకేనా. బయాలజికల్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే మెడిసిన్స్ రిక్వైర్డ్ ఏదైతే ట్రీట్ చేయొచ్చు వాటి అవి బయాలజికల్ ప్రొడక్ట్స్ చేయడానికి, అలాగే ఎక్స్పర్ట్స్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేవి ప్రొడ్యూస్ యూస్ఫుల్ బయాలజికల్ ప్రొడక్ట్స్ క్రియేటెడ్ బై ఇంట్రడక్షన్ ఆఫ్ ద పోర్షన్ డిఎన్ఏ. జస్ట్ మన డిఎన్ఏ రీసెర్చ్ చేయాలి మనకు కావాల్సిన వాటి జీన్స్. అలా ఒకటి జరిగింది. ఇది ఫినల్ క్యూటోనేరియా అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ లో కూడా చేశారు. అలాగే చూసుకున్నాము ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోసి 1997 ప్రొడ్యూస్ చేయబడింది. అదేంటంటే హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్ 2.4 grams per liter హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్ ఉంది. ఆ మిల్క్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. దేంట్లో అంటే ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోసి 1997, ఓకేనా. ఈ మిల్క్ లో ఏముంటుంది అంటే మిల్క్ కంటైన్ ద human alpha lactobin and was nutritionally a more balanced product of human babies that had natural cow milk. Okay? Next, vaccine safety, chemical safety testing. Vaccine safety అంటే చూస్తాం కదా, ట్రాన్స్జెనిక్ మైస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ యూజ్ ఇన్ టెస్టింగ్ ద సేఫ్టీ ఆఫ్ వ్యాక్సిన్స్ టెస్ట్ చేయడానికి. అలాగే కెమికల్ సేఫ్టీ అంటే దిస్ టాక్సిసిటీ ఆఫ్ సేఫ్టీ టెస్ట్. ఇది ఏంటంటే టెస్టింగ్ టాక్సిటీ డ్రగ్స్ లాంటి are made to carry genes which make them more sensitive to toxic genes. Chemical safety testing దీనికి కూడా వాడతాం, ఓకేనా. నెక్స్ట్ ఎథికల్ ఇష్యూస్, ఓకేనా. ఏదైనా మ్యానిపులేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెనాట్ గో ఫర్దర్, ఓకే, వితౌట్ రెగ్యులేషన్. ఒక ఎథికల్ స్టాండర్డ్స్ ఉంది, లేకపోతే ఎలా పడితే అలా చేసేస్తుంది. ఏమన్నా మొరాలిటీ సిచ్యుయేషన్ అనేది బయాలజికల్ సింబల్ ఈ జనరల్ కాబట్టి మనం కంట్రోల్ ఎంచుకోవాలి. జెనెటిక్ ఇంజనీరింగ్ కమిటీ
జెనెటిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ సేఫ్టీ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్. ఓకేనా, దీని అండర్ లో ఉంది ఏంటి అంటే జిఈఏసి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. ఓకేనా, ఏదైతే ఉందో మోడిఫికేషన్ ఆర్ యూసేజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్, అది చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది పేటెంట్స్ వల్ల. ఓకే, పేటెంట్స్ గ్రాంట్ చూసుకుంటే మోడిఫికేషన్, ఓకేనా, ద మోడిఫికేషన్ ఆర్ యూసేజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఓకేనా, ఫర్ పబ్లిక్ సర్వీసెస్. ఎలా అంటే ఫుడ్, మెడిసిన్ రిసోర్సెస్ అలా ఫర్ ఎగ్జాంపుల్, అవి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే గ్రోయింగ్ పబ్లిక్ యాంగర్, పబ్లిక్ లో అపోజిషన్ పెరుగుతుంది. ఎందుకంటే సర్టెన్ కంపెనీస్ ఆర్ బీయింగ్ గ్రాంటెడ్ పేటెంట్స్, ఓకే, ఫర్ ప్రొడక్ట్స్ అండ్ టెక్నాలజీస్ దట్ మేక్ యూజ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్స్, ప్లాంట్స్ అండ్ అదర్ బయాలజికల్ రిజన్స్, ఓకే, దట్ హ్యావ్ లాంగ్ బీన్ ఐడెంటిఫైడ్, డెవలప్డ్ అండ్ బై ఫార్మర్స్ ద్వారా డెవలప్ చేసింది. ఓకేనా, అలాగే మనం చూసుకుంటే రైస్ ఇంపార్టెన్స్ ఫుడ్ గ్రెయిన్, 20,000 varieties of rice ఇండియాలోనే ఉన్నాయి. బాస్మతి రైస్ అనేది డిస్టింక్ట్, ఓకే, ఫర్ ఈచ్ యూనిక్ అరోమా అండ్ ఫ్లేవర్. అండ్ 27 డాక్యుమెంటెడ్ వెరైటీస్ అనేవి ఇండియాలోనే గ్రో అవుతాయి. కానీ 1997 లో అమెరికన్ కంపెనీ ఏంటంటే పేటెంట్ రైస్ తెచ్చుకుంది బాస్మతి రైస్ మీద. ఏంటి అంటే యుఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ ఉంది. ఈ అలౌడ్ ద కంపెనీ న్యూ వెరైటీ, ఓకేనా, యుఎస్ అబ్రాడ్ లో. ఈ న్యూ వెరైటీ యాక్చువల్లీ ఇండియా నుండి డిరైవ్ చేశారు. ఓకే, ఇండియన్ బాస్మతి క్రాస్ చేశారు సెమీడ్ వెరైటీస్ లో. అలాగే క్లెయిమ్ యాజ్ అన్ ఇన్వెన్షన్ ఆర్ నోవెల్టీ. ఈ పేటెంట్ ఏంటంటే ఎక్స్టెన్స్ టు ఫంక్షనల్ ఈక్వలెంట్స్, ఎందుకంటే ఇంప్లైయింగ్ దట్ పీపుల్ సెల్లింగ్ బాస్మతి రైస్ కుడ్ బి రిస్ట్రిక్టెడ్ బై ద పేటెంట్. ఈ సెవరల్ అటెంప్ట్స్ అనేవి చాలా చేశారు. ఓకే, బేస్డ్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ పేటెంట్ వల్ల టర్మరిక్ నేమ్ వీటి మీద. ఇఫ్ యూఆర్ నాట్ విజిలెంట్, వీరన్ని పేటెంట్లు వాడేసి వేరే కంపెనీస్ ఇండివిజువల్స్ మనది క్యాష్ చేసుకుంటారు. బయోపైరసీ ఇస్ ద టర్మ్ యూస్డ్ టు, బయోపైరసీ అనేది ఒక టర్మ్ ఏంటంటే యూస్ టు రెఫర్ టు ద యూస్ ఆఫ్ బయోరిజర్వ్స్ బై మల్టీనేషనల్ companies, okay, and other organizations without proper authorization from the countries and people concerned without compensatory payment. Okay, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఫైనాన్షియల్ రిచ్ కానీ పూర్ ఇన్ బయోడైవర్సిటీ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఒక కాంట్రాక్ట్ లో చూసుకుంటే డెవలపింగ్ కంట్రీస్, డెవలపింగ్ లో అండర్ డెవలప్డ్ వరల్డ్ బయోడైవర్సిటీ రిచ్, ట్రెడిషనల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది రిలేటెడ్ టు బయో రిసోర్సెస్ కెన్ బి ఎక్స్‌ప్లాయిటెడ్ టు డెవలప్ మోడర్న్ అప్లికేషన్స్. ఓకేనా, అలాగే కెన్ ఆల్సో బి సేవ్ టైమ్, ఎఫర్ట్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, అలాగే గ్రోయింగ్ రియలైజేషన్ ఉంది. ఏంటంటే ఇంజస్టిస్, ఇన్అడిక్వేట్ కాంపన్సేషన్, బెనిఫిట్ షేరింగ్ బిట్వీన్ డెవలప్డ్. వన్ సెకండ్. గ్రోయింగ్ రియలైజేషన్, ఇంజస్టిస్, ఇన్అడిక్వేట్ కాంపన్సేషన్, బెనిఫిట్ షేరింగ్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. కాబట్టి సమ్ నేషన్స్ ఏం చేస్తుందంటే ఇవన్నీ ఆపేయడానికి చేస్తున్నాయి. ఇండియన్ పార్లమెంట్ లో కూడా బిల్ వచ్చింది. ఓకే, కన్సిడరేషన్ ఓకే ఇదంతా. నెక్స్ట్ ఎక్సెస్ చూద్దాం. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అంటే మెరిస్టమ్. ఓకే, మైక్రో ప్రాపగేషన్ ద్వారా ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ చాలా చాలా నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మీడియం బెస్ట్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్. వేరియస్ కాంపోనెంట్స్ అంటే అపికల్ అండ్ axillary. Okay, మెరిస్టమ్. ఓకేనా, క్రిస్టల్స్ ఆఫ్ పీట్ టెక్టమ్ ప్రొడ్యూస్డ్ నాట్ బికాస్ ఈ బ్యాక్టీరియా అనేది రెసిస్టెంట్ టు టాక్సిన్. టాక్సిన్ ఇస్ ఇన్యాక్టివ్. ఓకేనా, టాక్సిన్ ఇస్ ఇన్యాక్టివ్. అది ట్రాన్సినిక్ బ్యాక్టీరియా. ట్రాన్సినిక్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ ఈకోల్. ఈ ట్రాన్సినిక్ బ్యాక్టీరియాను మనం జీన్ ఏమైనా ఇంజెక్ట్ చేసి వాటిని మల్టిప్లై చేస్తే జీన్ మోడిఫికేషన్ ద్వారా మనకు కావాల్సిన జీన్స్ మనకు ఎక్కువ మల్టిప్లికేషన్ జరిగి వచ్చేస్తే ఆ జీన్స్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకేనా, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, అడ్వాంటేజెస్ చూస్తే మేడ్ క్రాప్స్ మోర్ టాలరెంట్ టు అబయోటిక్స్, రెడ్యూస్ రిలయన్స్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్, help to reduce post-harvest losses, increase the efficiency of mineral usage by plants, enhance nutrition value of food. Okay, example golden rice. Okay, ఇదే. ఓకే, నెక్స్ట్
క్రై ప్రోటీన్స్ అంటే చెప్పాను కదా, ఇందాక క్రై వన్ ఏబిసి, క్రై వన్ ఏబి, క్రై టూ ఏబి, అవి ఓకే, అది చూసే చాలు. జీన్ థెరపీ ఏడిఏ డెఫిషియన్సీ ఇందాకే చూపించాను ఇక్కడ. జీన్ థెరపీ ఏడిఏ డెఫిషియన్సీ ఇది ఓకేనా. ఇక్కడ నుండి మొత్తం రాసేయచ్చు. ఇక్కడ నుండి చూడండి సరిపోయింది. ఏడిఏ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది? అడినోసిన్ డిఎంఎన్ఎస్ వల్ల. ఈ ఎంజైమ్ ఏంటి? క్రూషియల్ ఫర్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు ఫంక్షన్. డిసార్డర్ ఎందుకు వచ్చింది అంటే డిలీషన్ ఆఫ్ ద జీన్ ఫర్ అడినోసిన్ డిఎంఎన్ఎస్. ఫస్ట్ ఎవరిలో ఇచ్చారంటే 1990లో ఒక 4-year-old గర్ల్కి ఇచ్చారు విత్ ఏడిఏ అడినోసిన్ డిఎంఎన్ఎస్ డెఫిషియన్సీ. ఈ ఎంజైమ్ అనేది క్రూషియల్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్ టు ఫంక్షన్. ఈ డిసార్డర్ ఎందుకు వచ్చిందంటే డ్యూ టు డిలీషన్ ఆఫ్ ద జీన్స్ ఫర్ అడినోసిన్ డిఎంఎన్ఎస్. ఈ చిల్డ్రన్ లో ఏడిఏ డెఫిషియన్సీ కెన్ బి క్యూర్డ్ బై బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఓకే. కానీ అలాగే ఎంజైమ్ రిప్లేస్మెంట్ చేయొచ్చు, ఇన్ విచ్ ఫంక్షనల్ ఏరియా ఇస్తాం ఇంజెక్షన్ ద్వారా. కానీ ఏంటంటే ఈ అప్రోచెస్ రెండు కూడా నాట్ కంప్లీట్ క్యూరేటివ్. అప్పుడు ఏం చేశారంటే ఏడిఏ కాంప్లిమెంటరీ డిఎన్ఏని రెట్రోవైరల్ వెక్టర్ ద్వారా లింఫోసైట్స్ లోకి ఎక్కించి ఆ లింఫోసైట్స్ పేషెంట్ కి ఇచ్చారు. అప్పుడు ఈ సెల్స్ ఎలాగైతే ఇమ్మోర్టల్ కాదు, కొన్ని రోజులే ఉంటాయి కాబట్టి పేషెంట్స్ కంటిన్యూస్ గా కావాలి. కానీ మనం ఎప్పుడైతే ఒక జీన్ ఐసోలేట్ చేసి మ్యారో సెల్స్ ప్రొడ్యూసింగ్ ఏరియా ఉంది, అలాగే ఆ సెల్స్ అర్లీ ఎంబ్రియానిక్ స్టేజెస్ లో పంపించేస్తాం అనుకోండి, అది పర్మనెంట్ క్యూర్ అవ్వచ్చు. డైగ్రామాటిక్ రిప్రజెంట్ ఇది రాసి ఎగ్జాంపుల్ గా ప్రో ఇన్సులిన్ ఇట్లా ఇన్సులిన్ గా మార్చడం డయాగ్రామ్ అంటే గోల్డెన్ రైస్ అంటే విటమిన్ ఏ ఎన్రిచ్డ్ గోల్డెన్, విటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్ ఓకేనా. మన ప్రోటీసెస్ అండ్ న్యూక్లియస్ ఉంటాయి. కన్సల్ట్ ఇంటర్నెట్ ఫైండ్ అవుట్ హౌ ఓరల్లీ యాక్టివ్ ప్రోటీన్ ఫార్మాస్యూటికల్ ఓకేనా. ఇది మీరు చూడండి ఓకే, ఇమేజ్ చూడండి అనుకోండి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఓకే, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ యూజర్స్ అడుగుతారు కామన్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ ఓకే. స్టార్ మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ లో ఇంపార్టెంట్ ఇస్తారు అప్పుడప్పుడు ఓకేనా. Transgenic animals అంటే ఏంటి? Animals that have been DNA manipulated to possess and express an extra foreign gene are known as transgenic animals ఓకేనా. ఈ ట్రాన్స్జెనిక్ ర్యాట్స్, ర్యాబిట్స్, పిగ్స్, షీప్, కౌస్, ఫిష్ ఇవన్నీ ఉంటాయి ఓకేనా. కానీ 95% ఆఫ్ ఆల్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేవి మైసే ఓకేనా. నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేది కెన్ బి స్పెసిఫికలీ డిజైన్డ్ టు అలౌ ద స్టడీ ఆఫ్ హౌ జీన్స్ ఆర్ రెగ్యులేటెడ్ ఓకే, అండ్ హౌ దే ఎఫెక్ట్ ద నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ, అలాగే బాడీ డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్టడీ ఆఫ్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఓకేనా ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రోత్ సజెస్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఓకే, సజెస్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్. ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ఈ జీన్స్ వల్ల ఆల్టర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఓకేనా, అలాగే బయాలజికల్ ఎఫెక్ట్స్ కూడా. స్టడీ ఆఫ్ డిసీజ్, మనం డిసీజ్ ని స్టడీ చేయొచ్చు ఎలా అంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఇంక్రీజ్ అవర్ అండర్స్టాండింగ్ ఓకేనా హౌ జీన్స్ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ ఓకే. డిసీజ్ కొన్ని డిసీజ్ ఎట్లా అంటే rheumatoid arthritis and Alzheimer's. Biological products, medicines required to treat certain human diseases cannot contain biological products okay na, but such products are often expensive to make also. అలాగే అవి ఎక్స్పెన్సివ్ కూడా ఓకేనా కావాలి అంటే అవి ప్రొడ్యూస్ చేయడానికి. హ్యూమన్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ టు ట్రీట్ ఎంఫైసిమా ఓకే. సిమిలర్ ఐటమ్స్ ఏం చేస్తారంటే పీకేయూ అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఫర్ ఏ రీజన్ ఓకేనా. అలాగే 1997 చూసుకుంటే ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోసీ ప్రొడ్యూస్డ్ హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్ ఓకేనా 2.4 grams per liter అన్న. అది ఏం చేస్తుందంటే మిల్క్ కంటెంట్ ద హ్యూమన్ ఆల్ఫా లాక్టాల్బుమిన్ ఓకే, అండ్ న్యూట్రిషనల్లీ మోర్ బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్ ఓకే ఫర్ హ్యూమన్ బేబీస్ అండ్ న్యాచురల్ కౌ మిల్క్. వ్యాక్సిన్ సేఫ్టీ, ట్రాన్స్జెనిక్ మైస్ డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఫర్ యూస్డ్ ఇన్ ద టెస్టింగ్ ద సేఫ్టీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఓకే. అలాగే దే ఆర్ నాట్ ఓన్లీ హ్యూమన్స్ ఓకేనా, నాట్ ఓన్లీ హ్యూమన్స్ లో కూడా చేసేయడానికి ఓకే.
కెమికల్ సేఫ్టీ టెస్టింగ్ ఏంది అంటే టాక్సిసిటీ ఆర్ సేఫ్టీ టెస్టింగ్ ప్రొసీజర్ అనేది సేమ్ యాజ్ దట్ యూస్ ఫర్ టెస్టింగ్ టాక్సిసిటీ ఆఫ్ డ్రగ్స్. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేది ఆర్ మేడ్ దట్ క్యారీ జీన్స్ which make them more sensitive to toxic substances than non-transgenic animals. ఇన్సులిన్ లో 3 parts ఉంటాయి, ఏ పెప్టైడ్, బి పెప్టైడ్ అండ్ సి పెప్టైడ్. ఈ సి పెప్టైడ్ తో కలిసి ఉన్నప్పుడు అది ఇన్యాక్టివ్ ఉంటాం. ఇన్యాక్టివ్ ఎప్పుడైతే సి పెప్టైడ్ ని రిమూవ్ చేసేసి ఏ అండ్ బి అలానే ఉంచుతామో దాన్ని యాక్టివ్ ఇన్సులిన్ ఫామ్ అంటాం, ఆర్ ఇన్సులిన్ అంటాం నార్మల్. 1983లో ఎలిలి అనే అమెరికన్ కంపెనీ ఏం చేసిందంటే 2 DNA సీక్వెన్సెస్ కరెస్పాండింగ్ ఏ అండ్ బిని సెపరేట్ గా ఫామ్ చేసింది. ఓకే, దేంట్లో అంటే ఈ కోలైలో ఆర్గానిజం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దాన్ని తీసేసి ఎక్స్ట్రాక్ట్ చేసేసి వాటిని కంబైన్ చేశారు డైసల్ఫేట్ బాండ్స్ ద్వారా, అప్పుడు హ్యూమన్ ఇన్సులిన్ ఫామ్ అయింది. ఓకే, ఈ ప్లాంట్ చూసుకుంటే రూట్స్ ఆఫ్ టిపికల్ కంట్రోల్ ప్లాంట్స్. ఓకే, ఇదేమో ట్రాన్స్జెనిక్ రూట్ ప్లాంట్ ఆఫ్టర్ డెలిబరేట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ లిమిటెడ్ బట్ ప్రొటెక్టెడ్ త్రూ నోవెల్ మెకానిజం. ఇందాక చెప్పాను కదా ఎలా ప్రొటెక్ట్ చేసింది. RNA ఇంటర్ప్లాంట్స్ గట్టప్పుడు యాక్టివ్ ఫామ్ క్రిస్టల్స్ యాక్టివేటెడ్ కప్స్ సర్ఫేస్ ఎపిథెలియల్స్ బైండ్ అయ్యి పోర్స్ క్రియేట్ చేసింది, స్వెల్లింగ్ అయితే గ్లాసెస్ అయింది, ఈవెన్చువల్లీ అంటే లాస్ట్ లో డెత్ ఆఫ్ ఇన్సెక్ట్ అయింది. ఓకే, దట్స్ ఇట్ ఈ చాప్టర్ నుండి.